స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం చదువుకున్నాము వర్బ్ ఎంత ఇంపార్టెన్స్ సెంటెన్స్ కి, అలాగే టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి చదువుకున్నాము. రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి వర్బ్స్ చాలా చాలా ఒక భాషకు వర్బ్ అనేది ఎంత ఒక హార్ట్ లాంటిదని, ఒక ఇంజిన్ లాంటిదని చదువుకున్నాము. మరి ఈ రోజు కూడా అంతకన్నా కూడా ఇంపార్టెంట్ కూడా ఉన్నాయా అని అనిపించేలాగా ఉంది. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఏంటంటే మనకి బీ ఫార్మ్స్, మనం వర్బ్స్ లో అప్పుడు చెప్పుకున్నాము యాక్సిలరీ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఉన్నాయి వర్బ్స్ లో. అందులో ఇంపార్టెంట్ గా యాక్సిలరీ అండ్ మెయిన్ వర్బ్స్. అయితే యాక్సిలరీ వర్బ్స్ లో కూడా మనకు వాటినే మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాము. దాంట్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో యాక్సిలరీ వర్బ్స్ లో బీ ఫార్మ్స్ గురించి మనము ఇప్పుడు ఈ క్లాస్ లో చేసుకుందాం. బీ అసలు అంటే ఏంటి? బీ అంటే ఏంటండి? యు బీ దేర్, యు బీ హియర్, ఐల్ కమ్ అంటాం. బి అంటే ఉండడము. అసలు ఈ బీ ఫార్మ్స్ అనేవి ఎలా ఆరిజిన్ అయినాయి, ఎలా ఉద్భవించాయి అంటే ఇదనమాట. ఆ బీ ఫార్మ్స్ కి ఇలా ఇప్పుడు ఏంటి బి అంటే ఉండడం, ప్రస్తుతం మనం చేస్తూ ఉండడము, లేకపోతే ప్రస్తుతం ఉండడము అనే దాన్ని మనం బీ ఫార్మ్ అంటాం. ఈ బీ ఫార్మ్స్ లో కూడాను ఏంటంటే ప్రెసెంట్ బీ ఫార్మ్స్ ఉన్నాయి, పాస్ట్ బీ ఫార్మ్స్ ఉన్నాయి. ప్రెసెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, యామ్, ఈజ్, ఆర్. అండ్ పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్ అండ్ వర్. పాస్ట్ ఇప్పుడు మనం ఇవి గనక సెంటెన్సెస్ లో పెడితేనండి మీరు ఎంతో ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించాను చూడండి, రామ్ అన్నాను. మీరు మీ పేరు తీసుకోండి, రామ్ అని అంటే ఎలా సెంటెన్సెస్ పెడతామో ఇక్కడ చూడండి. మై నేమ్ ఈస్ రామ్. ఎంత ఏజ్ ఉంది అని చెప్పేస్తే ఐఎమ్ 23. ఐఎమ్ నాట్ మ్యారీడ్. చూడండి ఎలా వస్తుందో. మై ఫేవరెట్ color is white. I am interested in art, music, anything, reading novels, listening to the music, anything like that. My father is a doctor. My father is an engineer. My father is a lawyer. Like that, anything. I am from so and so place. I am from Vizag. I am from Vijayawada. Like that. I am a student. Right? Like this. ఇన్ని సెంటెన్సెస్ మనం చేయొచ్చు అనమాట ఒక్క ఐతోనే. అలాగే మీరు అక్కడ వేరే పేరు పెట్టుకోవచ్చు, అలాగే వి పెట్టుకోవచ్చు, ఆర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేది ఆ మూడు కూడాను ఎలా సింగులర్ ఎక్కడ వాడతాం, ప్లూరల్ ఎక్కడ వాడతాం అనేది కూడా చూడండి. యామ్ అనేది ఐకి మాత్రం ఎప్పుడు స్పెషల్, ఐఆమ్ అంటాం. ఐఆమ్ అండ్ హీ ఈజ్, షీ ఈజ్, హెచ్ ఈజ్ అంటాం, మూడు సింగులర్స్ కూడా. అలాగే ఆర్ ఏంటి? వి ఆర్, దే ఆర్, ప్లూరల్స్ వాడతాం. అయితే ఇక్కడ ప్రెసెంట్ బీ ఫార్మ్స్ లో ఈ యామ్, ఈజ్, ఆర్ లో ఏంటి అసలు వీటి యూజ్ ఏంటి? మనకి భాషలో వీటి యూజ్ ఏంటి? కమాన్ మీరు ఏది కూడా ట్రాన్స్లేట్ చేసుకోకూడదండి. ఇక్కడ ఇంగ్లీష్ లో ఆలోచించండి, టక్క వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు మీకు ఎన్ని సెంటెన్సెస్, అక్కడ మీ పేరు పెట్టుకొని మీరు అనుకోండి మీకు ఎన్ని సెంటెన్సెస్ వస్తాయో. ఫస్ట్ థింగ్ ఇస్ టు షో ద స్టేట్ ఆర్ ఎగ్జిస్టెన్స్. ఈ ఈజ్, యామ్, ఆర్ ఏ ఫార్మ్స్ కూడాను స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అవి ఇక్కడ ఎలా ఉన్నాయి స్టేటస్ చెప్తుంది. లాస్ట్ క్లాస్ లో కూడా మనం నేర్చుకున్నాము ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఇంటెలిజెంటా, డల్లా, హ్యాపీగా ఉన్నారా, అది చెప్పడానికి మనం ఈజ్ వాడతాం, వాజ్ వాడతాము, వర్ వాడతాం. అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, దీని గురించి మనం ముందు క్లాసులో చాలా చాలా నేర్చుకుంటాం. స్టేట్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇప్పుడు జరుగుతుందా, జరిగిపోయిందా, జరగబోతుందా. అలాగే ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా మనము ఈ బీ ఫార్మ్స్ ని వాడతాం. అలాగే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ లో మనం లాస్ట్ లో చదువుకుంటాము, అక్కడ కూడా దీన్ని ఎలా వాడతాము. కానీ ఈ రోజు కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను ఎలా చేస్తాము. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాజిటివ్, నెగటివ్ రెండింటికి కూడా వాడచ్చు. మనం ఒక సెంటెన్స్ చెప్తుంటేను ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ నాట్ వాకింగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, హీఈస్ నాట్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, వీఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ నాట్ హ్యాపీ, ఆర్ దే హ్యాపీ, ఎస్ దే ఆర్ హ్యాపీ, నో దే ఆర్ నాట్ హ్యాపీ. ఎలాగైనా చెప్పచ్చు. చూడండి ఒక చిన్న సెంటెన్స్ తో మీరు ఎలా ఎన్ని సెంటెన్సెస్ చెప్పచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను పాజిటివ్ లో. ఓకే, ఐ యామ్ అంటాం అంటే నేను ఉన్నాను. హీ ఈజ్, అతను ఉన్నాడు. షీ ఈజ్, ఆమె ఉంది. ఇట్ ఈజ్, అది ఉంది. యు ఆర్, నువ్వు ఉన్నావు, మీరున్నారు. వి ఆర్, మేమున్నాము. దే ఆర్, వారు ఉన్నారు. దాన్ని మనము షార్ట్ ఫార్మ్స్ లో ఎలా చెప్తాం? యామ్, హిజ్, షీజ్, ఇట్స్, యువర్. ఎలా రాస్తాం షార్ట్ ఫార్మ్స్? వ్యూర్, దే ఆర్ అని రాస్తాం. వాటికి మళ్ళీ మనకు నెగటివ్ ఫార్మ్స్ కూడా రాసుకోవచ్చు. దాంట్, అంట్, హీ ఇజంట్, షీ ఇజంట్, లైక్ దట్. సో నెగటివ్ ఫార్మ్స్ లో ఐఎమ్ నాట్,
షార్ట్ ఫార్మ్స్ ఐఎమ్ నాట్ అపాస్ట్రఫీ పెడతాం, ఐ అపాస్ట్రఫీ ఎం, ఈస్ నాట్, షీ ఈస్ నాట్, ఇట్స్ నాట్, యు ఆర్ నాట్, వి ఆర్ నాట్, దే ఆర్ నాట్. సో లైక్ దట్. అవి నెగిటివ్ ఫార్మ్స్, పాజిటివ్ ఫార్మ్. అలాగే క్వశ్చన్ ఫార్మ్స్ కూడా చేయొచ్చు వాటిని. ఓకే, అది కూడా ఇక్కడ నేను మీకు చెప్తున్నాను చూడండి ఎగ్జాంపుల్స్. సపోజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా రాస్తారు? ఎప్పుడైనా సబ్జెక్టు ఐఎన్జీ ఫామ్ వస్తే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు చేసే పని చెప్పేదాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. సో వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్. అలా పాతది జరిగిపోయిన దాన్ని చెప్తే పాస్ట్ టెన్స్, జరుగుతూ ఉన్నటువంటి దాన్ని చెప్తే ప్రెసెంట్ టెన్స్ అంటాం. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా మనము ఈజ్, ఆర్ వీటిని వాడతాం అనమాట. సో హీఈస్ రైటింగ్ ఏ లెటర్. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, మీరు ఇలా ఎన్నో చేయొచ్చు. ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్, ఏ క్వశ్చన్ మార్క్. హీఈస్ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఏ నెగటివ్ సెంటెన్స్. హీఈస్ నాట్ రైటింగ్ ఏ లెటర్, ఇజంట్ హీ రైటింగ్ ఏ లెటర్. అలాగే మీరు అక్కడ షీ పెట్టండి, దే పెట్టండి. దే ఆర్ ప్లేయింగ్, ఆర్ దే ప్లేయింగ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్, దే ఆర్ంట్ ప్లేయింగ్. అలా అలా అనమాట. అలా కనుక మీరు సెంటెన్సెస్ ఫామ్ చేస్తే టక్క 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 మీరు ఎన్ని సెంటెన్సెస్ పాసిబుల్ గా మీరు ఫామ్ చేయగలరు అన్ని చేసేయండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను, నేను ఇంగ్లీష్ మాట్లాడేసాను. అంతేనండి, చాలా సింపుల్. ఇంగ్లీష్ ను బట్టి కొట్టాలనుకోవద్దు, ఇంగ్లీష్ ను మగప్ చేయాలనుకోవద్దు. చాలా చాలా సింపుల్. ఇప్పుడు చూడండి మీరు ఎన్ని నేర్చుకున్నారు ఇక్కడ. బీ ఫార్మ్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, వాటి ఉపయోగాలు ఏంటి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే మనము స్టేట్ ను చెప్తాయి, ఎగ్జిస్టెన్స్ ని చెప్తాయి. ప్రజెంట్ కంటిన్యూస్ స్టేటస్ ను చెప్తుంది అక్కడ. అలాగే వాటికి షార్ట్ ఫార్మ్స్ ఏంటి, వాటికి నెగిటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఏంటి, ఇవి మనం ఇక్కడ చూసాం. తర్వాత వాయిస్ లో ఏమిటి ఉంటుంది అని చెప్తాను నేను. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. మనం ముందు నుంచి ఫస్ట్ క్లాస్ లో నౌన్స్ దగ్గర కూడా చదివాం. రామ కిల్డ్ రావణ, కిల్డ్ పాస్ట్ టెన్స్ వచ్చింది. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ, అక్కడ వాజ్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇప్పుడు ఈజ్ రావాలంటే చూడండి, లక్ష్మి ఈజ్ టాట్ ఇంగ్లీష్ బై హర్ ఫాదర్ అనొచ్చు, బై హర్ మదర్ అనొచ్చు, బై హర్ టీచర్ అనొచ్చు, బై హర్ సిస్టర్ అనొచ్చు, బై హర్ ఫ్రెండ్ అనొచ్చు. చూడండి ఎన్ని సెంటెన్సెస్ మీరు వాడగలరు. చూడండి, లక్ష్మి, రీతు పెట్టండి, రామ్ పెట్టండి, సీత పెట్టండి, ఏదైనా పెట్టండి. మీ పేరైతే ఏదన్నా, రీతు, నీత. నీత ఈజ్ టాట్ ఇంగ్లీష్ బై హర్ సిస్టర్. స్టూడెంట్స్ ఆర్ టాట్ ఇంగ్లీష్ బై దర్ టీచర్. ఓకే, లైక్ దిస్. చూడండి ఎన్ని సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయాలి. ఇది చెప్తే, ఇది కనుక మీరు ఈజ్ వాజులు వచ్చేస్తే మీకు మీ గురించి మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవచ్చు. ఐఎమ్ సో అండ్ సో, మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్, ఇజంట్ ఇట్? సో మై ఫాదర్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. అది చూసారా, మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా వచ్చేసింది ఇందులో. సో ఇంత ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ అండి. ఈ బీ ఫార్మ్స్ మనకి ఏమేమి చెప్తాయి, యూజెస్, వాటి గురించి ఏంటి, అవి ఎలా ఉంటాయి. సో ఇలా బీ ఫార్మ్స్ తీసుకుంటే మనం ప్లూరల్ కి ఏం వాడతాము, సింగులర్ కి ఏం వాడతాము. యామ్ ఈస్ ఆల్వేస్ ఫర్ సెల్ఫ్, అండ్ ఈజ్ అనేది మనము సింగులర్స్ కి, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈస్ సింగులర్స్. ప్లూరల్ కి వి ఆర్, దే ఆర్ అని వాడతాం. అర్థమైందా? ఏ పేరు కూడా తీసుకున్నా ఈజ్ అని పెడతాం మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ లో. సో ఇది. అలాగే ఇప్పుడు మనము పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి అనేది చూద్దాం. అర్థమవుతుంది కదా? ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్, రాస్తూ ఉండండి, పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. ఒక్క చిన్న మాట, లైక్ చేయండి అక్కడ. అలాగే మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత ముందుకెళ్ళి అంత మందికి కూడా అందుబాటులోకి వెళ్తుంది. అంతమందికి అందుబాటులోకి వెళ్తే అంతమందికి కూడా లాభమే కదండి, వాళ్ళు కూడా నేర్చుకోగలరు కదా. చూసారా మీరు ఈ రోజు క్లాస్ లో ఎన్ని సెంటెన్సెస్ ఫామ్ చేశారు, మీ అంతటా మీరుగా ఫామ్ చేశారు, మీ అంతటా మీరుగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. అవునా కదా? కమాన్ చలో. So that is the present B forms, and the past B forms are was and were. దీంట్లో మూడు ఉండవు, చాలా సింపుల్. పాస్ట్ బీ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ was and were. పాస్ట్ బీ ఫార్మ్స్ ఆర్ was and were అంటే గతంలో చేసే పనిని, గతంలో ఉండే స్థితిని తెలిపేటువంటి దాన్ని మనం ఏమంటాము, పాస్ట్ టెన్స్ అంటాము ఇక్కడ. సో సింగులర్ కి మనం was అంటాము, ఐ కి కూడా was, ఎనీ సింగులర్ హీ, షీ, ఇట్ కు కూడా was వాడతాము. సో ప్లూరల్ కి మాత్రం were, యు, వి, దే వర్ అని వాడతాం. దీన్ని కూడా యూజెస్ సేమ్. మనం ఇంతకు ముందు యామ్, ఈజ్, ఆర్ కి అయితే ఎలా ఉందో దీనికి కూడా యూజెస్ అవి అనమాట. టు షో స్టేట్ ఆర్ ఎగ్జిస్టెన్స్, లైక్ హీ ఈజ్ ఎ డాక్టర్ అన్నాం అక్కడ, హీ వాజ్ ఎ డాక్టర్. హీ ఈజ్ 23, హీ వాజ్ 23 లాస్ట్ ఇయర్, అలా అనమాట. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సేమ్ థింగ్, హీ వాజ్ ప్లేయింగ్ చెస్. అన్ని పాస్ట్ టెన్స్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ సేమ్,
అక్కడైతే ఎలా అన్నామో షీ టాట్ ఇంగ్లీష్ బై ద టీచర్, బై హర్ టీచర్ అని ఎలా అన్నామో అలాగే ఇక్కడ వాజ్ టాట్ అన్నాడు, వాజ్ ప్లేడ్, వాజ్ మోటివేటెడ్. వీటన్నిటిని మనం ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఫామ్ లో ఈ 3 యూజెస్ ని కూడా ఇక్కడ మనం చూపించాలన్నమాట. ఎలా? ఐ, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా సింగులర్ ఫార్మ్స్. వాటికి ఏం పడతాము? వాజ్ అని పడతాము. దీన్ని మనం ఏ విధంగా అన్న టేబులర్ ఫామ్ లో చూపించుకోవచ్చు. ఐ వాజ్ అ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ బట్ నౌ ఐఎమ్ an employee అలా కూడా చెప్పుకోవచ్చు. I was, gent అయితే handsome. I was polite. He was polite. She was polite. She was playing. It was playing. If you take a dog, it was playing. So ఇలా అన్నమాట. ఇక్కడ మనం ఎలా తీసుకున్నా కూడా she was here in the city. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. అప్పుడు she was ఇక్కడ. Now she is in Hyderabad. అలా చెప్పుకున్నానికి ఈ మూడింటిని కూడా మనం వాడతాం. Come on, you see now how many sentences you make. You can think on your own and you can make sentences, my dear friends. Especially housewives కూడా కిటీ పార్ట్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది చాలా సింపుల్ అండి. మీరు వరుసగా వీడియోలు చూడండి, మీరు ఎంత చక్కగా మాట్లాడతారండి. మరొక విషయం నేను మీ అందరికి చెప్తున్నాను, ఇంగ్లీష్ అస్సలు భయపడకూడదండి. ఇంగ్లీష్ నేను మాట్లాడాలనుకుంటే హ్యాపీగా మాట్లాడండి, సిగ్గుపడకూడదు. అసలు తప్పులు పోయినా కూడా మాట్లాడండి. ఎవరైనా నవ్వుతారు, హేళన చేస్తారని చూస్తారా? గాడ్ హ్యాస్ గివెన్ us 2 years. మనకు 2 చెవులు ఇచ్చారు. ఈ చెవులతో వినండి, ఈ చెవులతో తీసేయండి. మనం నేర్చుకోకపోతే మనం చూసి నవ్వుతారు, కానీ మనం నేర్చుకుంటే నవ్వాల్సిన అవసరం ఏముంది? అట్లీస్ట్ వీఆర్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్ టు లెర్న్. కాబట్టి అలా ఎప్పుడు అనుకోకూడదు. మాట్లాడండి, పెద్దగా మాట్లాడండి. సే ఇట్ లౌడ్ ఆల్వేస్. మీకు చక్కగా వస్తుంది. తర్వాత బీ కాన్ఫిడెంట్. ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్ లర్న్. మళ్ళీ నెక్స్ట్ మనం ఈ వర్బ్స్ వాడతాం. క్యాన్, కుడ్, షు, విల్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ మోడల్ వర్బ్స్ అని చెప్పేసి ఇలా ఇక్కడ నుంచి ఈ వర్డ్స్ తోని దీన్ని ఎన్ని విధాలుగా వాడచ్చు అనేది చూసాం. అలాగే ప్లూరల్ ఉంటే ఎలా వాడతామో చూడండి. యు, వి, దే ఈ మూడింటికి కూడా మనం వరే వాడతాం ఇక్కడ. ఎలా? యు వర్ ఫ్రెండ్స్, యు బోత్ వర్ ఫ్రెండ్స్, we were friends, we were sincere, we were active, they were there in Mumbai last year. ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ అన్నప్పుడు లాస్ట్ ఇయర్ కానీ, ఎస్టర్డే కానీ, ఇన్ ద మార్నింగ్, నౌ ఇట్ ఈస్ నైట్, నౌ ఇట్ ఈస్ ఈవినింగ్ అలా చెప్పేటప్పుడు కానీ అదొక క్లూ అన్నమాట. మనకు ఆ పాస్ట్ టెన్స్ కనిపిస్తుంటే మనము వాజ్ అని వాడతాము, వర్ అని వాడతాము. ప్రెసెంట్ టెన్స్ కనిపిస్తే ఇప్పుడు జరుగుతున్న దాన్ని చెప్తుంటే మనము అప్పుడు ఈజ్ ఆర్ యామ్ అని వాడుకుంటాం. సో దే వర్ దేర్ ఇన్ ముంబై, దే వర్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్ లాస్ట్ డే ఇన్ ద గ్రౌండ్, దే వర్ ప్లేయింగ్, దే వర్ యాక్టివ్, దే వర్ ఫ్రెండ్స్, దే వర్ స్టూడెంట్స్. అలా చెప్పడానికి ఇన్ని సెంటెన్సెస్ మనం వీటి గురించి చేయొచ్చు. సో మీరు కూడా థింక్ చేయండి, రాసుకోండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవడమే కానీ మీరు రాసుకోవాలి కూడా. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్టర్డే, అప్పుడు లాస్ట్ మనం హీ, షీ తీసుకున్నాం, ఇప్పుడు ఆయన తీసుకున్నాం. ఎస్టర్డే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ ఎస్టర్డే అన్నాం కాబట్టి వాజ్. ఎస్టర్డే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్. దానికి మళ్ళీ నెగటివ్ ఫామ్ క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాను. ఎస్టర్డే వాజ్ ఐ ప్లేయింగ్ చెస్. సింపుల్ అండి. ఇక్కడ ఈ వాజ్ ముందుకు వస్తుంది, ఐ ఇలా వస్తుంది, ఎక్స్ మార్క్ అంతే. వర్బ్ ముందుకి, సబ్జెక్ట్ తర్వాత ఇట్లా ఎక్స్. ఐ వాజ్ ప్లేయింగ్ చెస్, వాజ్ ఐ ప్లేయింగ్ చెస్. ఎస్టర్డే ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్, ఐ వాజంట్, షార్ట్ ఫామ్ ఇక్కడ. ఐ వాజంట్ ప్లేయింగ్ చెస్. ఎస్టర్డే వాజంట్ ఐ ప్లేయింగ్ చెస్. నేను చెస్ ఆడలేదు. దీన్ని మీరు తెలుగులో తీసుకుంటే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్, నేను చెస్ ఆడుతున్నాను. నేను చెస్ ఆడుతున్నానా ఎస్టర్డే? నేను నిన్న చెస్ ఆడడం లేదు, నేను నిన్న చెస్ ఆడడం లేదా అని చెప్పడం. అలాగే మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చండి. ఏదైనా తీసుకొని టక్క 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 సెంటెన్సెస్ రాయండి. మీరు నోట్ చేసుకోవాల్సిందే అంతే. ఎల్లుండి కనుక మీరు మాట్లాడకపోతే చూడండి, అలా చూసుకొని అలా మాట్లాడాలి అంతేను, మీకు వస్తుంది కూడా. అలాగే ఇక్కడ మీ కొరకు ఒక చిన్న ఎక్సర్సైజ్ పెట్టాను, మీరే టకటక వచ్చేసేయచ్చు. చూడండి, పుట్ ఇన్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. అందులో దాన్ని బట్టి మనం ఏది చేయాలనేది చూడండి. లాస్ట్ ఇయర్ హీ డాష్ 22. సో లాస్ట్ ఇయర్ అన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి మనకు? వాజ్ రావాలి. లాస్ట్ ఇయర్ హీ వాజ్ 22, సో హీ ఈజ్ 23 నౌ. టుడే ద వెదర్, టుడే అన్నప్పుడు ఏం చేయాలి మనము? ఈజ్ అన్నాయి. టుడే ద వెదర్ ఈజ్ నైస్. ఐ డాష్ హంగ్రీ, కెన్ ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్, కెన్ ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అంటే ఇప్పుడు అడుగుతున్నాను. సో ఐ యామ్ హంగ్రీ, ఐ వాజ్ హంగ్రీ అని రాదు అక్కడ. వేర్ డాష్ ద చిల్డ్రన్, అది పూర్తిగా చదవాలి అక్కడ మనం. దే డాష్ ఇన్ ద గార్డెన్ 10 minutes ago అంటే 10 minutes ago అంటే మళ్ళీ ఇక్కడ పాస్ట్ టెన్స్. దే వర్, isn't it? They were in the garden 10 minutes ago. Now where are they? So where are the children? Where are the children? Question mark.
They were in the garden 10 minutes ago. Don't buy these shoes. They dash very expensive. Don't buy these shoes. They are very expensive. Don't buy అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది, నాట్ వర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ. వేర్ డాష్ యూ అట్ 10 o'clock లాస్ట్ ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏమని వస్తుంది? వేర్ వర్ యూ. వేర్ వర్ యూ. యూ డాష్ అట్ హోమ్ లాస్ట్ నైట్. మళ్ళీ లాస్ట్ నైట్ వచ్చింది అంటే ఏంటి? యూ వర్ అట్ హోమ్ లాస్ట్ నైట్. దీస్ బ్యాగ్స్ హెవీ. These bags are heavy. Okay. My sister dash a doctor. My sister is a doctor. Why dash you late this morning? Late this morning. Why were you late? Why were you late this morning? చూసారా, ఇలా అన్ని రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మీరు చేసేసుకొని ప్రతిసారి కూడా రాసేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. రీడ్ లౌడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ద చిట్కా క్యా హై ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? బీ కాన్ఫిడెంట్, డోంట్ బాదర్ అబౌట్ అదర్స్. మిస్టేక్స్ వచ్చినా కూడా పెద్దగా మాట్లాడేసేయండి. కాన్ఫిడెంట్ గా ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ వన్ పర్ఫెక్ట్. సో come on, see the next important class. In the next class, in continuation with this, do forms and have forms.